హనుమంతుడిని మింగేసిన పాముల తల్లి గురించి మీకు తెలుసా? హనుమంతుడి సంకల్పం ఎంత ఉందో అని పరీక్షించడానికి దేవతలందరూ కలిసి కశ్యపుడి భార్య అయిన సురసిని పంపిస్తారు. సీతామాత కోసం లంకకు బయలుదేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఈ దారిలో ఎవరు వెళ్లినా కూడా నాకు ఆహారం అవ్వాల్సిందే అని హనుమంతుడికి చెప్పి గొడవ చేయకుండా నోట్లోకి వెళ్లిపోమని నోరు తెరుస్తుంది. దాంతో హనుమంతుడు 10 యోజనాలంత పెద్దగా అవుతాడు. అప్పుడు సురస తన నోటిని 20 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు 40 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస మళ్లీ 60 యోజనాలంత పెద్ద నోరుని చేస్తుంది. మళ్లీ హనుమంతుడు 100 యోజనాలంత పెద్దగా అవుతాడు. దాంతో సురస కూడా తన నోటిని 120 యోజనాలంత పెద్దగా చేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా హనుమంతుడు బొటని వేలంత చిన్నగా మారి తన నోటి ద్వారా కడుపు లోపలికి వెళ్లి బయటకు వచ్చేస్తాడు. కడుపులోకి వెళ్ళాను కాబట్టి నీ కోరిక తీరినట్టే అని చెప్తాడు. దాంతో హనుమంతుడి తెలివికి సురస సంతోషించి దారిని వదులుతుంది. హనుమంతుడికి మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ చెప్పండి, జై బజరంగబలి.